అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడవచ్చో అనేదాన్ని మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ స్థల పురాణం కూడా కొంచెం తెలుసుకుందాం. మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు subscribe our YouTube channel so that we'll get some boost to such content. That's it for the means like మార్నింగ్ 7 o'clockకి అనంతపురం నుంచి మేము బయలుదేరినామండి. మేము వయా పామిడి గుట్టి మీదుగా శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయానికి వెళ్ళామండి. ఇంకా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కడప మరియు హైదరాబాద్ అండ్ బెంగళూరు కూడా ఉన్నాయండి. అక్కడి నుంచి మనం అనంతపురం లేదా డోన్ చేరుకోవాల్సి వస్తుందండి. అక్కడ నుంచి మళ్ళీ మనకు బనగానపల్లికి బస్సులు చాలా రన్ చేస్తుంటారండి. మనం బనగానపల్లి నుంచి మళ్ళీ పాతపాడు అనే ఊరికి వెళ్ళాల్సి వస్తుందండి. పాతపాడు నుంచి మనకు టెంపుల్కి 3 to 4 kilometers ఉంటుంది. అరౌండ్ ఆటోస్ ఉంటాయి రెగ్యులర్గా. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు మ్యాక్సిమం వాళ్ళు. ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే టెంపుల్ దగ్గరే మనకు సందర్శకుల రూమ్స్ అండ్ అట్ ది సేమ్ టైం క్లాక్ రూమ్స్, మనకు కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. నిత్య అన్నదానం కూడా ఉందండి. లేకుంటే మనం బనగానపల్లిలో స్టే చేసి అక్కడి నుంచి అయినా మనం టెంపుల్కి వెళ్ళొచ్చండి. ఇంకా ఆలయ విశిష్టాల విషయాలకు వస్తే శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం అండి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం ఈ యాగంటి అండి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయాలు నిర్మింపబడిందండి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంలో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటండి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందంటారండి. ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు కూడా ధృవీకరించారండి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లికి పట్టణానికి 14 kilometers దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామ సమీపంలో ఉందండి. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు కూడా ముడిపడి ఉన్నాయండి. యాగంటి ఆలయంలోనున్న నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని కూడా పేరు ఉందని, కలియుగం అంతమయ్యే నాటికి ఈ యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వర్ణించారండి. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామం చుట్టుపక్కల అంతా మనకి ఎక్కడ చూసినా కాకులు కనిపించవంటండి. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మింపబడిందంట అండి. ఇంకా స్థల పురాణానికి చెందిన కథల విషయానికి వస్తే ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలి, ఆలయం నిర్మించాలని తలపెట్టారండి. కానీ ప్రతిష్ఠింపదలిచిన విగ్రహం ఖాళీ బొటనవేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదండి. అక్కడ నిరాశకు లోనై మునీశ్వరులు ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించారండి. శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందువల్ల ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించామని చెప్తాడంటండి. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతాడండి. అక్కడ శివుడు ఉమామహేశ్వరుడుగా వెలిశారండి. ఇంకా ఇంకొక కథ వచ్చి చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు ఘోర తపస్సు చేశాడటండి. అప్పుడు శివుడు ఒక పులిలాగా ఆయన కనపడితే పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని అతను గ్రహించి నేగంటి శివును నేగంటి అనే ఆనందంతో నృత్యం చేశాడంట అండి. అందుకనే ఆలయ దగ్గరలో చిట్టప్ప గుహ కూడా ఉందండి. ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం చాలా ప్రధానమైందండి. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు, ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి చేరుతుందండి. ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడ విశేషం అండి. ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం అండి.
అగస్త్యుడు పుష్కరంలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవాడండి. మాటల్లోనే మనం పాతపాడు గ్రామానికి వచ్చామండి. ఇక్కడనే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ సపరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి 3 to 4 కిలోమీటర్స్లో మనం టెంపుల్ని రీచ్ అవుతామండి. ఇవి కాకుండా మన తెలుగు సినీ హీరోలు లైక్ నందమూరి బాలకృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమాలు ఇక్కడ షూటింగ్ కూడా చేశారండి. రీసెంట్గా పుష్ప 2లో ఉన్న క్లైమాక్స్ సీన్ ఇక్కడ యగంటి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ షూట్ చేశారండి. కనిపిస్తుంది కదండి, ఇక్కడే పార్కింగ్. మొన్న మహాశివరాత్రికి ఇక్కడ ఎక్కువ మంది వచ్చినట్టున్నారు, అందుకని ఇక్కడ పార్కింగ్ చేశారు. మేము ఇప్పుడు శివరాత్రి తర్వాత వెళ్తున్నాం కాబట్టి పెద్దగా ఏం రష్ లేదు. సో మేము టెంపుల్ దగ్గరే పార్క్ చేసి మనకు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుందండి. ముందుగా మేము పుష్కరిణికి వెళ్ళామండి. ఇదే పుష్కరిణి. నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తుంటాయండి. చాలా వామ్గానే ఉన్నాయి కొంచెం. మేము ఇక్కడ స్నానం చేసి మొదటగా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. అక్కడి నుంచి మళ్ళీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహని సందర్శించుకొని రిటర్న్ అయినామండి. ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరండి. ఇక్కడి నుంచే కింద మనం స్నానం ఆచరించే పుష్కరానికి నీళ్ళు చేరుతాయండి. ఇక మేము వచ్చామండి యాగంటి బసవన్న దగ్గరికి. మనం అనుకున్నట్లు ఇదేనండి, లైక్ ఆ కలియుగం అంతమయ్యేసరికి లేచి రంకె వేస్తుందని మన బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అక్కడి నుంచి మేము బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి, గుహలో ఉంటుంది. ఫుట్ బ్రిడ్జ్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేము ఈ స్టెప్స్ ఎక్కి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడే గుహ. దీన్ని సందర్శించుకున్న తర్వాత మేము రిటర్న్ అయ్యామండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్.